వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విన్నర్ అండ్ లూజర్? ఒక చిన్నపిల్లాడిని తీసుకోండి. చిన్నపిల్లాడు నడవడానికి ప్రయత్నించినప్పుడు ఫస్ట్ నిలబడతాడు. నిలబడిన తర్వాత ఒక స్టెప్ 2 స్టెప్పులు వేస్తాడు. వేసిన తర్వాత పడిపోతాడు, కింద పడిపోతాడు, దెబ్బ తగులుద్ది. అయినా కానీ మళ్ళా లేస్తాడు, మళ్ళీ 1-2 స్టెప్పులు వేయడానికి ప్రయత్నిస్తాడు. అట్లా ఏ 6th టైమో 7th టైమో నిలబడి స్టెబిలిటీ వస్తుంది. అంటే 6th టైమో 7th టైంకి కానీ వాడికి తెలిసింది ఎలా నిలబడాలి, ఎలా స్టేబుల్గా ఉండాలని. అంటే 5-6 సార్లు ఫెయిల్ అయినట్టే లెక్క కదా. అట్లనే నా ఎగ్జాంపుల్ కూడా తీసుకోండి. నేను గ్రూప్ 1 ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమినరీలో పాస్ అయ్యాను, కానీ మెయిన్లో ఫెయిల్ అయిపోయాను. సెకండ్ అటెంప్ట్లో కూడా ప్రిలిమినరీలో పాస్ అయ్యాను, మళ్ళీ అగైన్ మెయిన్లో ఫెయిల్ అయిపోయాను. థర్డ్ అటెంప్ట్కి వచ్చేసరికి ప్రిలిమినరీలో పాస్ అయ్యాను, మెయిన్లో పాస్ అయ్యాను, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాను. ఫోర్త్ అటెంప్ట్ వచ్చేసరికి ప్రిలిమినరీలో పాస్ అయ్యి, మెయిన్లో పాస్ అయ్యి, ఇంటర్వ్యూలో కూడా పాస్ అయ్యి నేను టాపర్ అయ్యా. సో ఏంటి దీన్ని బట్టి విన్నర్కి లూజర్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? నాతో పాటు థర్డ్ అటెంప్ట్ రాసిన వాళ్ళు వెళ్ళిపోయారు. నేను కనుక థర్డ్ అటెంప్ట్ తర్వాత ఆపి ఉండి నేను ఫెయిల్ వదిలేసినట్టయితే, ఫోర్త్ అటెంప్ట్ చేసి ఉండకపోయినట్టయితే నేను చరిత్రహీనుడిగా మిగిలేవాడిని. సో మీరు చరిత్రలో చరిత్రలో మీకంటూ ఒక పేజ్ ఉండాలంటే చేయాల్సింది ఏంటంటే, you have to fight till you achieve this goal. That is the difference between winner and loser. Bye. ఉంటాను.